శ్రీలంక పర్యటనలో టీ20 వన్డే సిరీస్లకు భారత జట్టును ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా సెలక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఒక రోజు వాయిదా పడినట్లు సమాచారం. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ను కూడా ఈ సమావేశంలోనే ఎంపిక చేస్తారు. ఇక టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యానే పగ్గాలు అందుకుంటాడని అనుకున్న సూర్యకుమార్ యాదవ్ కు బాధ్యతలు ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు వన్డేలు ఆడనుంది. వన్డే సిరీస్ కు స్టార్ బ్యాటర్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే జస్ప్రీత్ బుమ్రాలు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో వన్డేల్లో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్లు తిరిగి శ్రీలంక టూర్ కోసం స్క్వాడ్ లోకి ఎంపికయ్యే అవకాశంగా కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత కారణాలతో హార్దిక్ పాండ్యా కేవలం 3 టీ20ల సిరీస్ కు మాత్రమే స్క్వాడ్ కి ఎంపికయ్యే అవకాశం ఉంది. దీంతో శ్రీలంక టూర్ లో వన్డేలకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.